అందరం కూడా ఆ రీతిగా ప్రార్థనలోకి వెళ్దాం. మన జీవితాలలో దేవుని ద్వారా గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలను మనము చూడాలంటే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడి అని నమ్మవలెను కదా అని దేవుని వాక్యము సెలవిస్తుండగా మనమందరం కూడా విశ్వాసముతో ప్రార్థనలోకి వెళ్దాం. మార్తతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవును ప్రభా, అట్టి నమ్మికను మీరు మాకు దయచేయండి ప్రభా. విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మలు మీరు మాకు దయచేయండి ప్రభా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుండగా మనమందరం కూడా నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో ఆయన గొప్ప అద్భుతాలను చేయబోతుండగా మనమందరం కూడా విశ్వాసముతో నమ్మకము కలిగిన వారమై ఈ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభా, ఈ లోకంలో నీవు తప్ప మాకెవరు లేరు ప్రభా. నాయనా, మీకే స్తోత్రాలు. నమ్మదగిన సహాయకుడవు నీవే యేసయ్యా. నీ వైపే మేము చూస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం యేసయ్యా. నాయనా, మా ప్రార్థనలు ఆలకించువాడువు నీవే యేసయ్యా. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం కూడా బిగ్గరగా నోరు తెరిచి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా, కృప చూపి వాడవు నీవే యేసయ్యా. సమకూర్చువాడవు నీవే యేసయ్యా. జయమిచ్చువాడవు నీవే యేసయ్యా. బలమిచ్చువాడవు నీవే యేసయ్యా. నిన్ను మాత్రమే మేము నమ్ముకున్నాం యేసయ్యా. మీకే స్తోత్రాలు. నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే మమ్మల్ని నడిపించును ప్రభువా. మా స్థితులన్నీ సరిచేసే దేవుడవు నీవు మాత్రమే యేసయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం ప్రభా. వాక్యమై ఉన్న దేవుడవు ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి ప్రభాని మనమందరం కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం కూడా విశ్వాసముతో ఈ ప్రార్థనలోకి వెళ్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామాన్ని కనపరుచుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి కృప చూపిన దేవుని హృదయమారా ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగుగాక. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. అందరం చెప్తామా? నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ
పిల్లలకు కృప చూపువాడవయ్యా. అవునయ్యా, కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. అందరం కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకుని ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. అయ్యా, నీవు సెలవీయగా కలుగనిది ఏముంది ప్రభువా? వాక్కును పంపగా జరగనిది ఏముంది ప్రభా? సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా, నీకే స్తోత్రాలు అంట. నీవు సెలవీయగా కలుగనిది ఏముంది? వాక్కును పంపగా జరుగనిదేముంది? అవునయ్యా, నీవు సెలవీయగా జరగనిదేముంది ప్రభా? నీవు సెలవీయగా కలుగనిదేముంది? వాక్కును పంపగా జరుగనిదేముంది? సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా. శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. అందుకే యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. స్తోత్రం అయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా. ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగులాగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుద్దాం. స్తోత్రమయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? అవునేసయ్యా, మీకే వందనాలయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా. ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా. ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. పడదామా? జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. అందుకే యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం పడదామా? నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును.
చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. అందరం చెప్తామా, నిన్ను మాత్రమే యేసయ్యా, నిన్నే నమ్మాము ప్రభా, మా ధైర్యం నీవేనయ్యా, మమ్మల్ని స్థిరపరచువాడు నీవేనేసయ్యా, మాకు జయమిచ్చువాడు నీవేనయ్యా, మాకు బలమిచ్చువాడు నీవేనయ్యా, నీకే స్తోత్రమయ్యా అంటూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవ. మన రెండు చేతుల పైకెత్తి, మన రెండు చేతుల పైకెత్తి ఆయన నామాన్ని కనపరుచుకుందాం. సమకూర్చువాడవయ్యా, పిల్లలకు సమకూర్చువాడవయ్యా, స్థిరపరచువాడవయ్యా, నీ పిల్లలకు స్థిరపరచువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. అవును ప్రభా, నిన్నే నమ్ముకున్నాం ప్రభా, మాకున్న ఆధారము నీవేనయ్యా, మాకున్న దిక్కు నీవేనయ్యా, మా ధైర్యము నీవేనేసయ్యా. మీకే వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచారేసయ్యా. మా ప్రయాణాల్లో, మా పనిపాట్లో మీరు తోడుగా ఉన్నారు. నన్ను, నా భర్తను, నన్ను, నా బిడ్డలను, నన్ను, నా కుటుంబాన్ని అయ్యా మీరు ఎంతగానో దీవించారు ప్రభా. నా బిడ్డల చదువుల్లో మీరు తోడుగున్నారేసయ్యా, నాయన వారి ఉద్యోగాల్లో మీరు తోడుగున్నారేసయ్యా. శక్తినిచ్చారు ప్రభా, బలమునిచ్చారయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చారయ్యా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచారయ్యా. మా నమ్మదగిన దేవా మీకే స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మమ్మల్ని మర్చిపోతే, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోపోతే అయ్యా ఏమైపోయేవారమోనయ్యా. అయ్యా ఈ రీతిగా నీ సన్నిధిలో మేము నీ నామాన్ని గణపరుస్తున్నామంటే, స్తుతిస్తున్నామంటే, నీ సన్నిధిలో ఆనందిస్తున్నామంటే అయ్యా అది కేవలం నీ కృపేనయ్యా. నీ కృప అంతటిని బట్టి మీకే స్తోత్రములయ్యా, మీకే స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చలేమేసయ్యా. మీకే వందనాలు ప్రభా. నిన్నే నమ్ముకున్నామేసయ్యా. మా ధైర్యం నీవేనయ్యా, మా బలము నీవేనయ్యా, మాకున్న దిక్కు నీవేనయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు యేసయ్యా. గొప్ప దేవా మీకే స్తోత్రాలు అయ్యా. ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా. ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో నైనా హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, మరణ పడకల పైన ఉన్నారు ప్రభువా. అటువంటి పరిస్థితిలోనికి నన్ను, నా కుటుంబాన్ని మీరు తీసుకువెళ్ళలేదు ప్రభా. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, మాకు బలమనిచ్చారు, మాకు శక్తినిచ్చారు ప్రభా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు. మీకే స్తోత్రాలు అయ్యా, మీకే వందనాలు ప్రభా. తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం ప్రభా. ప్రార్థించుకోవడానికి మీరు కృప చూపారు నాయన. ఈ సమయంలో జుంటే తేనె ధారల కన్నా మధురమైనది అయ్యా మా జీవితాలలో మమ్మల్ని బ్రతికించేది, మాకు నెమ్మదినిచ్చేది, మాకు సమాధానాన్ని ఇచ్చేది అయా జీవము కలిగినటువంటి నీ మాటేనయ్యా. అయా అట్టి వాక్యమును మేము వినటానికి సిద్ధపడుచుండగా ఇదిగో తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభా. నిలబడుచున్నటువంటి నేను బలహీనునయ్యా, బలపరచండి, శక్తినివ్వండి ప్రభా. వాక్శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. మీ నోటి పొరగా వాడుకోండి ప్రభా.
నీ సిలువు చాటున నన్ను మరుగుపరచండి యేసయ్యా. నేను మాట్లాడితే బిడ్డలు ఎవరికి అర్థము కాదు ప్రభా. నాయనా, మీరే పరిశుద్ధాత్ముడా నాలో మీరుండి చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జీవము కలిగినటువంటి నీ మాట ద్వారా దర్శించండి యేసయ్యా. మీరే మాట్లాడండి ప్రభా. మా జీవితాలకు నాయన అవసరమైనటువంటి శ్రేష్టమైన మాటలు మీరు అందించి ఈ కూడిక ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేడనే యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఈ 15వ రోజు ఉపవాస ప్రార్థన కూడికకు చేరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవ్వన బిడ్డలకు, సండే స్కూల్ బాలబాలికలకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రతిరోజు ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించి ప్రార్థించి దేవుని మాటలు విని మరి మీరెంతగానో ఆత్మీయంగా బలపరుస్తూ ఆయన సన్నిధిలో మరి ఆనందిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మరి మేమెంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని కూడా దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధ గ్రంథము నుండి 84వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుని ఆవరణము, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ లోకములో మరి ఎక్కడికి మనం వెళ్ళినా, దేనిలో మనం చూసినా మనకి ఇవ్వనటువంటి ఆనందము, లోకము మనం అనుభవిస్తున్నటువంటి మరి ధనమైన సుఖభోగాలు ఏవైనా, కలిగి ఉన్నటువంటి గృహాలైనా, మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు, ఇవేవి ఇవ్వనటువంటి ఆనందము మనకెక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము. అందుకే మరి దావీదు గారికి ఈ విషయము బాగా తెలుసు. అందుకే దావీదు గారు ప్రతి సందర్భంలో కూడా దేవుని సన్నిధన్నా లేకపోతే దేవుని స్తుతించడం అన్నా, మరి దేవుని సన్నిధిలో గడపటం అన్నా ఆయనకి చాలా చాలా ఇష్టము. ఆయన రాజుగా ఉండి కూడా మరి ఏమాత్రం కూడా మరి ఖాళీ సమయము లేకపోయినప్పటికీ కూడా 12 గోత్రాలు కలిగినటువంటి సువిశాల ఆ ఇశ్రాయేలు మరి ఆ యొక్క దేశానికి ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఆ యొక్క ప్రజలందరితో కూడా చెప్తున్నటువంటి మాట మరి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము 1వ వచనము మీరు చూడవసరం లేదు, కానీ నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ ఎక్కువ. అన్నిటికంటే కూడా నాకు దేవుని మందిరం అంటే మక్కువ ఎక్కువ. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే మరి కీర్తన 26వ కీర్తన 8వ వచనంలో యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏంటి ఆయనకు మక్కువ, ఏంటి ఆయనకి ఇష్టం అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. ఆయన ఇష్టపడుతుంది ఏంటంటే దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి ఆయనకి చాలా ఇష్టం. అలాగే దేవుని సన్నిధిని ఆయన ఏం చేస్తున్నాడంటే రెండోదిగా ప్రేమిస్తూ ఉన్నాడు. మూడోదిగా 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడు. నా జీవితకాలం అంతా కూడా ఆయన ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో, యెహోవా మందిరములో ఆయన నివాసము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే 122వ కీర్తన 1వ వచనంలో ఆయన అంటాడు కదా, ఎవరైనా సరే మరి ఆయన దగ్గరకు వచ్చి యెహోవా మందిరమునకు వెళ్దామా అని ఎవరైనా ఆయనతో అంటే, ఎవరైనా సరే యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతగానో సంతోషించితిని. ఆయనకి ఏంటి ఇష్టం అంటే, ఆయన దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే
ఆయన జీవితకాలం అంతా కూడా ఎక్కడ గడపాలని కోరుకుంటున్నాడంటే, లేకపోతే ఏ విషయంలో ఆయన ఎక్కువగా సంతోషిస్తున్నాడంటే, ఆయన దేవుని ఆలయములో లేకపోతే దేవుని సన్నిధిలో మరి ఆయనతో గడపటం అంటే ఆయనకి చాలా మక్కువ ఎక్కువ. ఆయన సన్నిధిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అంతగా ఆయన సన్నిధిని ఆయన ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుని ఆయన అంతగా ఇష్టపడుతున్నాడు? ఎందుకు జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని మరి దావీదు గారు ఆశపడుతూ ఉన్నారంటే, ఆయనకు తెలుసు ఆయన పరిస్థితి ఏంటో, ఆయనకి తెలుసు అతని స్థితి ఏంటో ఆయనకి తెలుసు. ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎటువంటి స్థితిలోనికి ఆయన నడిపించాడో, ఒకప్పుడు గొర్రెల మధ్యలో నడిచేటువంటి నన్ను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఒకప్పుడు తృణీకరింపబడినటువంటి నన్ను, వెలివేయబడినటువంటి నన్ను కుటుంబం అంతా ప్రక్కన పెడితే ఆయన నన్ను ఏం చేశాడంటే, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రతి పరిస్థితుల్లో, నా ప్రతి ప్రయాణములో, నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన, నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టిన ఆయన నన్ను విడవడు, ఎడబాయినటువంటి దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. మరి ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి నన్ను ఆయన రాజుగా హెచ్చించాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కాబట్టి ఆయనకు దేవుని సన్నిధి అన్నా, దేవుని ఆలయం అన్నా ఆయనకి మక్కువ ఎక్కువ. దేవుని సన్నిధిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. జీవితకాలం అంతా కూడా నేను దేవుని సన్నిధిలోనే గడపాలని ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మరి దావీదు గారిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తన 92వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తాం కదా, యెహోవా మందిరములో నాటబడిన వారై, ఎవరైతే దేవుని మందిరములో నాటబడిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో వారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో నాటబడిన వారై ఉంటారో వారు వారి జీవితాలు ఏమవుతారంట, వర్ధిల్లుతారంట. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏది ప్రాముఖ్యమైనదంటే, లేకపోతే ఏది మన జీవితాల్లో ప్రథమముగా మనం పెట్టుకోవాలంటే, దేన్ని కలిగి ఉండాలంటే, ఈ లోకంలో ఏది మనం కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, ఏ వ్యక్తితో మనం సంబంధం కలిగి ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామంటే మనము ఖచ్చితంగా ఆయనతో సంబంధము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఆయన సన్నిధిని ఇష్టపడేవారిగా మనం ఉండాలి. ఆయన సన్నిధికి సంతోషంగా రావాలి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో మరి నేను వెళ్తానా, ఆయన నామాన్ని స్తుతిస్తానా, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటానా, ఆయన నామాన్ని గణపరుస్తానా, మరి ఆయన వాక్యమును, ఆయన మాటల్ని వింటానా అని ఎప్పుడెప్పుడా అని మరి కోరహ కుమారులైతే 42వ కీర్తనలో ఉంటుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడును. హల్లెలూయా. అటువంటి ఆశ, అటువంటి ఆసక్తి, అటువంటి సహవాసము ఎవరి జీవితంలో అయితే కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుని ద్వారా వారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి లేఖన భాగము కీర్తన 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో, నీ ఆవరణం అంటే దేవుని మందిరములో, దేవుని మందిరములో ఒక దినము గడుపుట, ఒక దినము గడుప. దేవుని సన్నిధిలో గడపటం అంటే దేవుని సన్నిధిలో గడపటం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని సన్నిధిలో గడపటం అంటే ప్రార్థన జరిగేటప్పుడు కొంత సమయం కనుక నేను వెళ్ళిపోయి ఆ ప్రార్థన అయ్యేంత వరకు కూడా నేను అక్కడ కూర్చుని వచ్చేస్తే నేను దేవునితో గడిపానని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది మొక్కుకుంటారు. ఏమనంటే, నేను పలానా స్థలానికి, పలానా ప్రదేశానికి, అక్కడ పలానా కాకాని లేకపోతే పలానా ప్రాంతం అక్కడికి వెళ్ళి నేను నా కుటుంబము ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ గడిపి రావాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, మరి వారికి ఇష్టమైన వారితో వారు కలిసి వస్తూ ఉంటారు. వారికి ఇష్టమైన స్నేహితులతో, వారి బంధువులతో కలిసి వచ్చిన కాడ నుంచి వెళ్ళిపోయేంతవరకు కూడా వారే మాట్లాడుకుంటారు, వారే ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, మరి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వారు మాత్రం ఏం చేస్తారంటే, తన స్నేహితురాలతోనో లేకపోతే తన ఎవరైతే స్నేహితుడితో వచ్చాడో వారి స్నేహితుడితోనే మాట్లాడుకుంటూ మరలా ఆ కూడికను ముగించుకుని వారి గృహాలకి వెళ్ళిపోతారు. ఇదేనా దేవునితో గడపటం అంటే?
దేవుని మందిరములో ఒక దినము లేకపోతే దేవుని సన్నిధిలో గడపటం అంటే, మరి దేవుని సన్నిధిలో గడపటం అంటే దేవుని సన్నిధిలో ఎవరుంటారు? దేవుని సన్నిధిలో ఎవరుంటారో మనం వస్తాం? దేవుని సన్నిధిలో ఎవరితో మాట్లాడటానికి మనం వస్తాం? దేవుని సన్నిధిలో ఎవరితో సహవాసం చేయడానికి మనం వస్తున్నాం? అంటే దేవుని మందిరం అంటే ఎవరు? దేవుని మందిరం అంటే సాక్షాత్తు ఆయనే ఇక్కడ ఉంటారు. దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నేను వెళ్ళి వారి మధ్య నివాసము చేయడానికి నా కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి అని ఆయన కోరుకున్న స్థలమే దేవుని మందిరం. అందరం బిగ్గరగా చప్పలు కొడుతూ గమనించుకుందాం. ఆయన కోరుకున్న స్థలము, ఆయన నివసించే స్థలం ఇది. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన కూడికలో ఈ సహవాసంలో ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా, మనం పాడేటువంటి పాటల ద్వారా, మనం మాట్లాడుకున్నటువంటి మాటల ద్వారా, మనం ఏది చేసినా కూడా ఆయన సన్నిధిలో ఆయన నామమునకే మహిమ రావాలి. మనుషులకే మాత్రం కూడా మహిమ రాకూడదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లాలి. ఎందుకంటే ఆయనే స్తుతులకు పాత్రుడు, ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే పూజ్యనీయుడు, ఆయనే పూజార్హుడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగినటువంటి దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం ఏమైనా ఉందంటే అది కేవలము మన ఆరాధిస్తున్నటువంటి ఏకైక నామము మన యేసయ్య నామము. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట అంటే సాక్షాత్తు ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉన్నవారమై ఉండాలి. ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము, నేను నా దేవుని ఇంటికి వెళ్తున్నాను, ఇది నా దేవుడు ఉండే స్థలము, ఇది నా దేవుని ఇల్లు, నా దేవునితో నేను మాట్లాడటానికి వెళ్తున్నాను, నా దేవుని స్తుతించడానికి వెళ్తున్నాను. వాక్యం ఏమని చెప్తుందంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రాణప్రియుడు, నా ప్రాణనాథుడు, నా ఉనికికి కారణభూతుడు, నన్ను, నా భర్తను, నా బిడ్డలను బ్రతికించిన దేవుడు, మాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని పోషించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుణ్ణి, ఆయన ఇంటికి నేను వెళ్తున్నాను. కాబట్టి నేను ఎవరితో సహవాసం చేయాలంటే ఆయనతోనే సహవాసం చేయాలి. ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని కలిగిన వారిగా మనం ఉన్నట్టే అప్పుడు మన జీవితంలో ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఒక దినము ఆయనతో గడిపిన వారు, ఒక రాత్రంతా ఆయనతో గడిపిన వారు, కొద్ది సమయము ఆయనతో గడిపిన వారు, ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాల చెంతని గడిపిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో 2 లేదా 3 వ్యక్తులని మరి మీ ముందుంచి నా మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చూడగలిగితే, అమ్మ చదవండి. ఇక్కడ ఒక శిష్యుడు మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు ఆంద్రేయ. చెప్పండి, ఏంటి ఆయన పేరు? ఆంద్రేయ. యేసయ్య ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఎవరంటే మరి బెత్సైదా, గలిలయ ప్రాంతంలోని బెత్సైదా ప్రాంతానికి చెందినటువంటి వాడు. గలిలయ ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి బెత్సైదా ప్రాంతానికి చెందినటువంటి వాడు ఈ యొక్క ఆంద్రేయ. ఇంకా ఈ ఆంద్రేయ ఎవరంటే సీమోను పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ. ఎవరికి ఈయన సోదరుడు అంటే సీమోను పేతురుడి యొక్క సహోదరుడే ఈ ఆంద్రేయ. ఏంటి వీళ్ళ వృత్తి అంటే చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి వాడు ఈ ఆంద్రేయ. చాలా చిన్నవాడు, మరి చాలా మిక్కిలి స్వల్పమైన వాడు, చాలా చిన్నవాడు. అయితే ఈయన మరి యేసయ్య రాక కొరకు ఆనాటి దినాల్లో ఎదురు చూస్తున్నటువంటి దినాలు. అయితే ముందుగా యేసయ్య కంటే ముందుగా ఒక వ్యక్తి వచ్చి మరి యేసయ్య రాకను ఆయన ఏం చేస్తారంటే సరళము చేస్తూ ఉన్నాడు. ఆయన పేరే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నాకంటే ప్రముఖుడు ఒకడు ఉన్నాడు, ఆయన వస్తాడు,
అని ఆయన మార్గాన్ని సరళం చేస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు ఈ ఆంద్రేయ ఆ యోహాన్ని వెంబడిస్తున్నటువంటి శిష్యుడిగా ఈ ఆంద్రేయ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందడానికి, యోహాను ద్వారా బాప్తిస్మాన్ని పొందడానికి ఆ స్థలానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తున్నారో అప్పుడు యోహాను చెప్తున్నటువంటి మాట, ఇదిగో లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆంద్రేయకు ఒక ఆసక్తి వచ్చింది. ఆంద్రేయ తనతో ఉన్నటువంటి శిష్యుడు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారు, బాప్తిస్మం తీసుకుని మరలా యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ఆంద్రేయతో పాటు ఇంకొక శిష్యుడు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు యేసయ్య మరి వెనక్కి తిరిగి చూసి వారి వైపు చూసి, మీరు ఏమి వెదకుచున్నారు ఆయన అడిగినప్పుడు, అయ్యా రబ్బీ అంటే బోధకుడా, మరి నువ్వెక్కడ కాపురం ఉంటున్నావో మేము తెలుసుకోవాలని నిన్ను వెంబడిస్తున్నామయ్యా అంటే యేసయ్య వారితో చెప్పినటువంటి మాట, వచ్చి చూడండి అయ్యా అని చెప్పాడు. అప్పుడు వారు ఇప్పుడు చదువుదాం యోహాను సువార్త 41 ఆ దినము ఆయన యొద్ద బస చేసెను. ఒక దినము ఆయనతో ఏం చేశారంటే వీళ్ళు ఆయన కాపురం ఉన్న స్థలానికి వెళ్ళి ఒక దినము ఆయనతో ఏం చేశారంటే బస చేశారు, ఆయనతో గడిపారు. అప్పటి వరకు మరి ఆంద్రేయ పరిస్థితి వేరు. అప్పటి వరకు ఆంద్రేయ మరి చేపలు పట్టుకుంటూ తన వృత్తిలో జీవిస్తూ చిన్నవాడిగా స్వల్పమైన వాడిగా ఉంటున్నటువంటి ఈ ఆంద్రేయ ఎప్పుడైతే యోహాను మాటలు విని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక దినము యేసయ్యతో గడిపాడో, ఆ గడిపిన తర్వాత యేసయ్యతో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసము, ఒక సంబంధాన్ని మరి ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో, ఆయనతో ఒక సహవాసాన్ని గడిపాడో, అప్పుడు ఆంద్రేయ చెప్తున్నటువంటి మాట 41వ వచనంలో, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యాను కనుగొంటిమి. హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట, మేము మెస్సయ్యాను కనుగొన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో గడిపిన తర్వాత, ఎప్పుడైతే యేసయ్యతో ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఈ వ్యక్తి మరి చెప్తున్నటువంటి మాట, నేను మెస్సయ్యాను కనుగొన్నాను, నేను రక్షకుని కనుగొన్నాను. ఈయనే రక్షకుడు, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఈయనే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ యేసుని నేను కనుగొన్నాను. రెండోదిగా ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చెను. రెండవదిగా ఇతడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, నేను మెస్సయ్యను కనుగొన్న తర్వాత ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, మొదట తన సహోదరుని ఎక్కడ తీసుకొచ్చాడంట, యేసయ్య యొద్దకు తన సహోదరుని తీసుకుని వచ్చాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ద్వారా పట్టబడతాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుతో ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుతో గడిపేవాడిగా ఉంటాడో, ఒక ప్రత్యేకమైన ప్రార్థన సహవాసాన్ని కలిగిన వాడిగా, దేవుని సన్నిధిని ప్రేమించేవాడిగా, ఆయన ప్రతి దినము కూడా మరి కొంత సమయము ప్రార్థనలో ఆయనతో గడిపేవాడిగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి ఎవరిని కనుగొంటారంటే, ఈయన నా ప్రాణప్రియుడు, నన్ను రక్షించే నా దేవుడు, ఈయనే నా పాపముల నుండి నన్ను విడిపించాడు. ఒకప్పుడు నేను ఎలాగున్నానంటే పాపిగా ఉన్నాను, ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, దూరస్తుని. ఈ దూరస్తుని నన్ను, పాపంలో ఉన్న నన్ను, బంధకాలలో ఉన్న నన్ను, చీకటిలో ఉన్న నన్ను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు ఈయనే నజరేయుడైన యేసయ్య అని ఏ వ్యక్తి అయితే గమనిస్తాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏంటంటే, మొదట మరి ఎవరైతే వారు కుటుంబ సభ్యులు ఉంటారో, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి భార్యగా నీవు రక్షణ పొందిన బిడ్డగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఒకవేళ లేకపోతే నీ కుటుంబంలో ఒక కుమార్తెగా నువ్వు రక్షింపబడ్డావేమో, లేకపోతే నీ కుటుంబంలో ఒక భర్తగా నీవు మాత్రమే రక్షణ పొందుకున్నావేమో, అయితే నీవు గనక నిజంగా ఆ మెస్సయ్యను కనుగొన్నట్లయితే, నీవు గనక ఆ యేసయ్య ప్రేమ రుచి చూచినట్లయితే నువ్వు ఊరకే ఉండవు, నీవే వెళ్ళిపోవు. ఈ మాటలు ఎవరికి చెప్తావంటే, నీ కుటుంబంలో ఉన్న నీ భర్తకు నువ్వు చెప్తావు, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు నువ్వు చెప్తావు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్తావు, నీ బంధువులకు చెప్తావు. నువ్వు అనేకులు నశించిపోతున్నారు. ఏ ఆత్మ నశించడం ఆయన చిత్తమో కాదు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఈ విషయాన్ని గ్రహిస్తాడో,
ఏ వ్యక్తి అయితే మరి యేసయ్యను కనుగొంటాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్యను తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో, ఈయనే మెస్సయ్య, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు అని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో ఆ వ్యక్తి ఇంకా మరి ఊరకే ఉండడు. ఆ వ్యక్తి ఎవరు కూడా ఊరకే ఉండరు. ఎప్పుడెప్పుడు దేవుని మాటలు చెప్దామా, ఎవరికి మరి దేవుని మాటలు చెప్పి ఆదరిద్దామా. ఎంతోమందికి మన తారసపడుతూ ఉంటారు. పొద్దున్న లెగిస్తే మన బంధువుల్లో కానీ లేకపోతే మన కుటుంబంలో కానీ ఎంతోమంది బాధపడేవారు, అనారోగ్యాలతో బాధపడేవారు, మరి అప్పులు పాలైపోయిన వారు, మరి కుటుంబంలో సమాధానం లేనివారు, మరి కుటుంబంలో ఎన్నో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవ పడేవాళ్ళు, ఇలా మన కళ్ళ ముందు మన బంధువుల్లో మన కుటుంబాల్లోనే చాలా సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే యేసయ్యను తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి అలాంటి సందర్భాల్లో మామూలుగా ఊరకే ఉండడు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. ముసలమ్మ ముచ్చటలకి ఏమాత్రం కూడా తన చెవిని అప్పగించడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడతాడు. దేవుని ద్వారా అనేకులను బలపరుస్తాడు, దేవుని ద్వారా అనేకులను ఆదరిస్తాడు, దేవుని ద్వారా అనేకులు ఏం చేస్తాడంటే దీవించి వస్తాడు. అమ్మా ఏం కాదులే, బాధపడొద్దు, భయపడొద్దమ్మా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు అని గొప్ప మాటలు చెప్తారు. ఎవరు ఇలా చెప్తారంటే ఎవరైతే మరి దేవుని నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వారు చేసేటువంటి పని ఏంటంటే ఇతరులకు దేవుని ఏం చేస్తారంటే పరిచయం చేస్తారు. ఇతరులకు దేవుని ఏం చేస్తారు? పరిచయం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆంద్రేయ మొదట తన సహోదరుని మరి యేసు యొద్దకు నడిపించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైతే మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి, తర్వాత మీకు ఏది కావాలో అది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదికేవారిగా మనం ఉండాలని మరి యేసయ్య కోరుకుంటున్నాం. మూడవదిగా ఈ ఇద్దరు అన్నదమ్ములు మనకు తెలుసు. ఆంద్రేయ మొట్టమొదటి శిష్యుడు, మరి సీమోను పేతురు కూడా మనకు బాగా తెలుసు. మరి దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి. ఆయన ప్రసంగం చేస్తే ఒక్కసారిగా 3,000 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. ఆయన ప్రసంగం చేస్తే ఒక్కసారిగా 5,000 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తిగా ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏమైపోయారంటే అపోస్తులు అయిపోయారు. హల్లెలూయా! ఇద్దరు కూడా అపోస్తులు అయిపోయారు. దేవుని కొరకు వారి తుది శ్వాస వరకు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డారో, ఎప్పుడైతే దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని వీరు కలిగి ఉన్నారో వీరిద్దరు కూడా ఏమైపోయారంటే అపోస్తులు అయిపోయారు. అపోస్తులుగా హతసాక్షులు అయిపోయారు వీళ్ళిద్దరు. ఆంద్రేయనైతే ఎలా సిలువేశారంటే యక్షాకారంలో ఆయన సిలువేశారు. యక్షాకారంలో సిలువేశారు. ఆయన సిలువేసిన తర్వాత 2 రోజులు బ్రతికున్నాడు. ఆయన బ్రతికి ఎంతో వేదన పడుతూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి పని, ఆ యొక్క దృశ్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే అక్కడ ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా తన తుది శ్వాస విడిచే వరకు కూడా యేసయ్య మాటలు ఆయన చెప్పాడు. ఆ మాటలను బట్టి అనేకులు యేసయ్య మాటలకు అందరూ కూడా ఆయన మాటలను విశ్వసించారు. ఆ రీతిగా ఆంద్రేయ తన జీవితంలో మరి అపోస్తుడైపోయాడు. అంత మాత్రమే కాదు, మరి ఆంద్రేయ ఇంట్లోకి ఏమొచ్చిందంటే ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నాడో, ఎప్పుడైతే యేసయ్యను కనుగొన్నాడో అప్పుడు వెంటనే ఆయన ఇంట్లోకి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. పేతురు అత్తగారు మనకు తెలుసు కదా, మార్కు సువార్త మీరు చదవవసరం లేదు, 16వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. పేతురు గారు అత్త లేకపోతే ఆంద్రేయ గారు అత్త మరి రోగిగా ఉన్నప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు వారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యేసయ్య యొద్దకు వెళ్ళారు. అయ్యా ఇట్లా జ్వరంతో బాధపడుతున్న మా అత్తని ఎందుకు వెళ్ళారు? వాళ్ళు యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వారికి తెలిసింది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఈ రోగాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని నమ్మికతో వారు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య వచ్చి ఆవిడికి మరి ఆవిడ ఏం చేస్తాడంటే ఆ జ్వరం నుండి విడుదల చేస్తాడు. కాబట్టి 4వదిగా మరి ఈ ఆంద్రేయ ఇంటిలోనికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు ఆంద్రేయ పొందుకోగలిగాడు ఇంత కృప? ఎప్పుడు ఆంద్రేయ తన జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు అంటే అతడు ఒక దినము ఎవరితో గడిపాడు? యేసయ్యతో గడిపాడు. ఒక దినము యేసయ్యతో గడిపాడు. యేసయ్యతో గడిపాడు కాబట్టే తన తుది శ్వాస వరకు కూడా యేసయ్య కొరకే జీవించాడు. యేసయ్య కొరకే తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. నిజంగా యేసయ్యను మేము ప్రేమించామండి. అమ్మా యేసయ్యని ప్రేమిస్తున్నారా మీలో ఎవరన్నా అంటే మీరందరూ చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా
మీరు యేసయ్యను ఎవరు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా అందరం కూడా ఏం చేస్తామంటే మన చేతులు ఎత్తేస్తాం. ఏంటి యేసయ్యను ప్రేమించడం అంటే? యేసయ్యను ప్రేమించడం అంటే యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? అంగీకరించాలి. ముందు ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఎవరైతే ఆజ్ఞలు గైకొంటారో వారు మాత్రమే యేసయ్యను ప్రేమించినట్లు. ఊరికే నోటితో చెప్పేయటం కాదు, లేకపోతే ఇక్కడికి వచ్చి పాటలు పాడటం కాదు, ఇక్కడికి వచ్చి పాటలు పాడి నేను యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. యేసయ్యను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పగలుగుతున్నామంటే నీ జీవితము ఆయన కొరకే. అందుకే పౌలు గారు అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. అంతే. ఎవరైతే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి చేసేటువంటి పని ఏంటంటే తన జీవితంలో మరి అది కష్టమైన నష్టమైన రోమపత్రికలు ఉంటుంది కదా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన మరి ఏదైనా ఆ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాయినది ఏదీ లేదు. ఏది ఆయన నుండి నన్ను వేరు చేయదు. మనం కూడా చాలాసార్లు చెప్తాం, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్యని నేను ప్రేమిస్తున్నానని చెప్తాం. కానీ ఇక్కడ సంఘంలో ఏదైనా ఒక చిన్న తప్పిదం జరిగితే, ఎప్పుడైనా మీకు పాటకు అవకాశం ఇవ్వకపోతే, మరి పాస్టర్ గారు నన్ను చూడలేదు, పాస్టర్ గారు నాకు అవకాశం ఇరా, లేదా పాస్టర్ గారికి నేను కనపడలేదా, పాస్టర్ గారికి ఆవిడే కనపడిందా, ప్రతిరోజు ఆవిడే కనపడాలా? ఎవరం మనం విశ్వాసులం, ఎవరం మనం పరిశుద్ధులం, ఎవరు మనం రక్షింపబడిన వారము, ఎవరం మనం అంటే ఆ యేసయ్య బిడ్డలమండి, మేము క్రైస్తవులమండి, మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటాం. ఒక చిన్న దాన్ని కూడా మనం ఏం చేయలేం, ఓర్చుకోలేం. కానీ పౌలు గారి జీవితం మనకు తెలుసు కదా, ఆయన మరి ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడో నాట నుండి ఆయనకు కలిగినటువంటి శ్రమలు మీరు చదవగలిగితే ఇంటికెళ్ళి చూడండి, ఒక లిస్ట్ అంతా రాస్తాడు. అనేక సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తు ఒకసారి కొట్టారు. నన్ను ఎన్నిసార్లు కొట్టారు తెలుసా? 5 సార్లు కొట్టారు. అనేక సార్లు నన్ను ఏం చేశారు తెలుసా? రాళ్ళతో కొట్టారు. చెరసాలలో ఉన్నాను నేను. వాడ ప్రయాణాల చేత అలసిపోయాను, నా దేహం అంటే అలసిపోయింది. అనేక అవమానాలు, అనేక నిందలు ఎన్నో వచ్చాయి నాకు. అయినా ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేకపోయింది. అది ప్రేమ అంటే, అది యేసయ్యని ప్రేమించడం అంటే. అందుకే యేసయ్య అడుగుతారు కదా, మరి యోహాను కుమారుడు అయిన సిమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతారు యేసయ్య మొట్టమొదటిసారిగా. అవును ప్రభా, నీకే తెలుసు కదా. వీరికంటే ఆయన కోరుకున్నాడు ఏమనంటే, ఇక్కడున్న వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అంటే యేసయ్య మన నుండి ఏం కోరుకుంటున్నాడు? అందరికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించాలంట? యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమించేవారు. మన మొదటి ప్రేమ ఎవరిది? ఆయనదే. మొదట మనం ప్రేమించలేదండి, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని కనుగొన్నాడు, మనం ఆయన్ని ప్రేమించలేదు. మొదట ప్రేమించింది ఆయనే, మొదట మనల్ని కనుగొంది ఆయనే, మన కొరకు ప్రాణం ఇచ్చింది కూడా ఆయనే. ఈనాడు చాలామంది ఏంటంటే అసలు ఆ ప్రేమను గుర్తించలేని వారుగా ఉంటున్నారు. పేరుకు క్రైస్తవులే, ప్రార్థనకు వచ్చేవారే, కానీ యేసయ్య ప్రేమను ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. రిఫరెన్స్లు ఉన్నా కానీ సమయం లేదు. ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని వెదకి రక్షించాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు మనల్ని రక్షించాడో తెలుసా? ఆయన మనము బలహీనులుగా మనం ఉన్నప్పుడు, మనము భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు, మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు, మనం ఆయనకు పాపులుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడో తెలుసా? ప్రేమించాడు. ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారండి? ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లల్ని మీరు ప్రేమిస్తారు. ఒకవేళ మీ మాట వినకుండా, మీ చెప్పిన పని కాకుండా వేరే పని చేస్తే ఆ బిడ్డను మీరు ఏమాత్రం కూడా ప్రేమించరు. నా కడుపున చెడబుట్టావురా, మా పరువంతా తీసేసావు అంటారు. కానీ ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? మనం పాపులముగా మనం ఉన్నప్పుడు. మన బలహీనులమండి. మన ఎలాంటి బలహీనులం అంటే మన పాపాన్ని జయించడం మన వల్ల కాదు. మా ఆయన అంత బాగానే ఉంటుందండి, అంత బాగానే ఉంటుంది. కానీ ఒక్క విషయంలోనే, ఆ ఒక్క విషయం తాగకుండా ఉండలేకపోతున్నాడండి. అంత బాగానే ఉంటుందండి, అంత బాగానే ఉంటుంది, అందరితో చక్కగా బాగా మాట్లాడతాడు, అంత బాగానే ఉంటాడు మా అబ్బాయి. కానీ ఆ ఒక్క విషయంలోనే మా అమ్మాయి అంత బాగానే ఉంటుంది, కానీ ఆ కోపం విషయంలోనే. ఇవన్నీ ఏంటంటే మన బలహీనతలు. ఇవి జయించడం మన వల్ల కాదు. మనం బలహీనులుగా మనం ఉన్నప్పుడు, మనం పాపులుగా మనం ఉన్నప్పుడు, ఆయనకు శత్రువులుగా మనం ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఏం చేయడు? మరణించాడు. మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆ ప్రేమను గుర్తించగలుగుతున్నామా?
ఆ ప్రేమను నిజంగా గుర్తించగలిగితే దేవుని సన్నిధికి వచ్చి మనం మౌనంగా ఉండగలమా? అమ్మ ప్రార్థన చేసుకుందామన్నప్పుడు మన కన్నీరు రాకుండా ఉంటుందా? ఆ యేసయ్య ప్రేమను మనం తలుచుకుంటున్నప్పుడు ఆయన మన కొరకు ఎలాగైతే నలగొట్టబడ్డాడో, ఆయన మన కొరకు ఎలాగైతే మరి విరగొట్టబడ్డాడో, ఎలాగైనా నలిపేశారో, వస్త్రహీనుడుగానే అయిపోయాడు, పిడిగుద్దులు గుద్దారు, మరి అనేకమైన ఇద్దరు దోషుల మధ్యలో ఆయన్ని సిలువ వేశారు. ఆయనలో ఏమాత్రం కూడా పాపం లేదు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరిన వాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన సవాలు చేస్తే ఇప్పటికి కూడా ఆయనలో పాపమున్నదని ఎవరు కూడా రుజువు చేయలేపారు. పరిశుద్ధుడైన వాడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ సింహాసనాన్ని గొప్ప భాగ్యమని ఎంచక నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు నీ శిక్షను నా శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి మనం ఏమయ్యామంటే రక్షింపబడ్డాం. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇలా హాయిగా కూర్చున్నాం, ఫ్యాన్ల కింద ఏసీల్లో మనం కూర్చున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ప్రార్థించుకోగలుగుతున్నామంటే ఇది మన గొప్పతనం ఏమాత్రం కూడా కాదు. రక్షణ అనేది ఇది మన ద్వారా వచ్చింది కాదు, మన గొప్పతనం ఏమి కాదు, ఎవ్వరు కూడా అతిశయించవలసిన అవసరం లేదు. ఇది విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు అనుగ్రహింపబడింది. విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు అనుగ్రహింపబడింది. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. రక్షణ అనేది మన క్రియల వల్ల వచ్చింది కాదు. మన మీద మంచివారమనో, మన మీద జ్ఞానం కలిగిన వారమనో, మన పాటలు బాగా పాడతామనో, లేదా మన దేవుని సన్నిధికి వస్తామనో, మనం మంచి క్రియలు చేస్తామనో కాదు రక్షణ మనకు వచ్చింది. కృప కృప ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఆయన రక్షణ ఇచ్చిన ఈ రక్షణని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం, ఆయనతో సహవాసం చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో ప్రార్థన ఒక అనుభవం మనకుందా? రేయి మొదట జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను కుమ్మరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఆయనతో మనం గడపగలుగుతున్నామా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం అయ్యా యేసయ్యా నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, మాకు ఇంకేం అక్కర్లేదు యేసయ్యా అని పాటలు పాడుతున్నా మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మన భక్తి జీవితం ఏమైపోతుంది? ఇక్కడ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మనము మరలా ఆయన సన్నిధికి వచ్చేంత వరకు కూడా కొంతమంది వారి బైబిల్ని ఏం చేస్తారంటే ఇలా మూసింది ఇలాగే ఉంటుంది. మరలా ఆదివారం వచ్చిన తర్వాత వారు బైబిల్ గ్రంథాన్ని తెరవడానికి ఇష్టపడతారు. ఒక పెద్ద ఆవిడ ఇలాగే దేవుని సన్నిధికి వచ్చింది, చక్కగా ఆదివారం గడిపింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా సోమవారం ఉదయమే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసింది. పాస్టర్ గారు ఇంకా లగవలేదు, వెంటనే డోరగా పాస్టర్ గారు అని మరి కేకలు వేయటం ప్రారంభించింది. పాస్టర్ గారు వెంటనే తలుపు తీసాడు. ఏంటమ్మా, అమ్మ కాంతమ్మ లేకపోతే ఏదో ఒకటి పేరు, అమ్మ ఏంటమ్మా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, నిన్న చర్చికి వచ్చాను కదా నేను ఆదివారం, నా కళ్ళజోడు ఎవరో తీసేసుకున్నారు అయ్య గారు, నా కళ్ళజోడు కనపట్లేదు, నా కళ్ళజోడు లేకపోతే నాకు ఏ పని చేయలేను, నేను ఏది చదవలేను, బియ్యం కూడా ఏరుకోలేను నేను అంటే, సరేనమ్మా చెప్దాంలే, సంఘంలో చెప్దాంలే, ఏదో లాగా ప్రయత్నం చేద్దాంలే అని పాస్టర్ గారు అన్నారు. సరే అని చెప్పేసి ఆవిడ చెప్పింది కదా అని చెప్పేసి మరలా స్త్రీల కుడికిలో మరి పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు, పలానా ఆవిడది మరి స్త్రీల సమాజం పలానా ఆవిడ కళ్ళజోడు పోయిందంట అని అనౌన్స్మెంట్ చేస్తే ఎవరు కూడా మాకు తెలియదండి అన్నారు. మరలా కళ్ళజోడు ఎప్పుడు దొరికిందో తెలుసా? మరలా తర్వాత ఆదివారం వచ్చింది. మరలా పునరుద్ధాన దినాన ఆ తల్లిగారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును చదువుకుందాం అని పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం అనగానే ఈ తల్లి మల్లగా ఇలా తెరిచింది బైబిల్ జిప్పు తీసి. ఇప్పుడు కళ్ళజోడు ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. ఏంట్రా విషయం అంటే, అప్పుడు ఇంటికి వెళ్ళిన ఆవిడ ఆ బైబిల్ని ఏం చేసినట్టు చక్కగా మడిచి తుడిచి చక్కగా మిద్దె మీద పెట్టేసింది. మరలా తీలేదు ఆవిడ, ఆ కళ్ళజోడు కూడా దాంట్లోనే పెట్టుకుంది. ఏం చేసింది? మర్చిపోయి వచ్చి మరి సంఘం మీద, సంఘ పెద్దల మీద, స్త్రీల సమాజం వారి మీద, పాస్టర్ గారి మీద ఏమని చేసిందంటే యుద్ధం చేసేసింది. మరలా ఎప్పుడైతే బైబిల్ తీసిందో తన కళ్ళజోడు బైబిల్లోనే ఉంది. ఈరోజు చాలామంది విశ్వాసం ఎలాగుందంటే ఇలానే ఉంది. పేరుకు విశ్వాసులమే, పేరుకి ఎలాగున్నామంటే పైకి భక్తి గలవారై ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని వారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ శక్తి యందు మాంద్యులు కాక ఆత్మయందు, చెప్పరేంటమ్మా ఆత్మయందు. మీ పాస్టర్ గారు మా వాళ్ళు అసలు వాక్యం మీరు అలా చెప్పారంటే చాలా రెఫరెన్స్ టక్కని చెప్పేస్తారని చెప్తారు, మీరేమో చెప్పట్లేదు. ఆసక్తి యందు మాంద్యులు కాక ఆత్మయందు
తీవ్రత కలిగిన వారమై ఉండాలి. దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే మరి యేసుని ప్రేమిస్తారో వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోరు. కాబట్టి ఇక్కడ ఆంద్రేయ మొదటగా నేను మెస్సయ్యను కనుగొన్నాను. రెండవదిగా ఆయన సహోదరుని తీసుకొచ్చారు. ఎప్పుడన్నా చెప్పారా? ఇక్కడికి వచ్చి మీరు వాక్యం అంటున్నారు కదా, ఇంటికి వెళ్ళాక ఈ మాటలను బట్టి ఇక్కడికి ఉన్నప్పుడు చక్క తల ఊపుతారు, స్తోత్రం చెప్తారు, హల్లెలూయా చెప్తారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న మీరు ఎప్పుడైనా వెళ్ళి మీ భర్త గారికి ఈ మాటలు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? అదే మీకు చీర కావాలంటే, అదే మీరు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఏదైనా కార్యక్రమానికి మీరు వెళ్ళాలంటే మీ భర్తల్ని ఏ రకంగా మీరు బతులాడతారు? ఏ రకంగా మీ భర్తలు మీరు అడుగుతారు? మీకు అనుకూలమైన రీతిలోనికి వారిని తీసుకొస్తారా లేదా? మరి దేవుని సన్నిధి విషయంలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దేవుని సన్నిధిలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే అసలు మీకే ఇష్టం లేదు, మీరే ఆయన ప్రేమించట్లేదు, మీరే ఆయన యొక్క ఈ వాక్యాన్ని మీ హృదయాలకు హత్తుకోలేకపోతున్నారు. మీ హృదయంలో ఈ వాక్యం లేదు, ఏదో ఇక్కడికి వస్తున్నారో వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని గురించి నేను మాట్లాడలేదు. సార్వత్రిక సంఘం చాలామంది బిడ్డలు దేవుని కృపను బట్టి ఇక్కడున్న మీరందరూ కూడా మరి ఆత్మీయంగా బలపడుతున్నారు. ప్రార్థనల ద్వారా మీ జీవితాల్లో అనేకులు రక్షణ పొందారు. మీ జీవితాల్లో మీరందరూ కూడా మీరు దేవుని స్తుతించే విధానం, మీరు ప్రార్థించే విధానం, ఇదంతా మరి చూసి మరి దేవుణ్ణి మేము ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ చాలామంది క్రైస్తవులు, చాలామంది క్రీస్తుని ఎరిగినటువంటి వారు చేసేటువంటి పని ఏంటంటే మరి దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నారు, కానీ మరి యేసయ్య కొరకు వారు ఏం చేయలేకపోతున్నారు. మీరు వెళ్ళి చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీ భర్తకే పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి చెప్తారా? ఇక్కడికి వచ్చి నువ్వు విన్నావు 21 రోజులు కూడా దేవుడు వాక్యం ద్వారా సేవకుని నోట తన మాట ఉంచి మీతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీరు ఇంటికి వెళ్ళి మీరు చెప్పగలుగుతున్నారా? మీ పిల్లలకు చెప్పగలుగుతున్నారా? మరలా మీరు ఈ విషయాన్ని ధ్యానించగలుగుతున్నారా? నెమరు వేసుకుంటున్నారా? విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? విని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు ఏమాత్రం కూడా క్షేమము కాదు. ఆంద్రేయ యేసయ్యతో ఒక దినము గడిపినటువంటి ఈ వ్యక్తి అంటున్నటువంటి మాట, నేను మెస్సయ్యను కనుగొన్నాను. మొదట తన సహోదరుని తీసుకొచ్చాడు. అందరం పేతురు గారి గురించి మాట్లాడుకుంటాం, కానీ వెనకాలను నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఆంద్రేయనే తీసుకొచ్చాడు మొట్టమొదటిగా పేతురుని ఇక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఏమైపోయారంటే అపోస్తులు అయిపోయారు. కాబట్టి ఒక దినము దేవుని సన్నిధిలో గడిపినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మనకు తెలుసు. ఆ స్త్రీ కనబడిన 3 సందర్భాల్లో మనకు బైబిల్ గ్రంథంలో కనబడే ఆ స్త్రీ, ఆ 3 సందర్భాల్లో కూడా ఆవిడకి ఏమంటే ఇష్టం అంటే ప్రభు పాదాలంటే ఆవిడకి చాలా ఇష్టం. ప్రభు పాదాలంటే చాలా ఇష్టం. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆవిడ పేరు అమ్మ చెప్పండి, ఆవిడ పేరు ప్రభు పాదాల యొద్ద ప్రభు పాదాలని అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ. మా పాపాత్మురాలైన స్త్రీనా? మరియా మగ్దలేనే మరియా కాదు. ఎవరు చెప్పండి? లాజరు సహోదరి అయినటువంటి మరియా. ఈ స్త్రీని మనము లూకా సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, అదే రీతిగా యోహాను సువార్త 11వ అధ్యాయము. ఈ 3 సందర్భాల్లో కూడా చూడండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చుందంట? యేసయ్య పాదాల యొద్ద కూర్చుని ఏం వింటుందంట? బోధ వింటుంది. రెండోదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త క్షమించండి 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండున నేను. 3వ సందర్భం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరిన్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. మొదటి సందర్భంలో యేసు పాదాల యొద్ద ఉంది, ఆయన బోధ వింది. రెండో సందర్భంలో అతని సహోదరుడు చనిపోయాడు,
చనిపోయినప్పుడు యేసయ్య మరి 4వ దినం 5వ దినాన్ని అక్కడికి వచ్చినప్పుడు మరలా యేసయ్య పాదాల దగ్గర పడిపోయి అంటుంది, అయ్యా నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావుకుండేవాడయ్యా అని ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ఆవిడ చేసినటువంటి ప్రార్థనను బట్టి చనిపోయినటువంటి ఆ వ్యక్తిలోనికి ఏమొచ్చిందంటే జీవాన్ని ఆయన తీసుకొచ్చాడు. లాజరు బయటికి రా. చనిపోయినటువంటి తన సహోదరుడు మరల ఏమయ్యాడంటే జీవాన్ని పొందుకుని బ్రతికి బయటికి వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా లాజరు తిరిగి లేచాడు. సీమోను యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు, కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఈ మరియా ఏం చేసిందంటే అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. కాబట్టి ఈవిడి జీవితంలో మూడవదిగా ఏం చేసిందంటే ఆయన్ను ఆరాధించింది. యేసయ్య పాదాల యొద్ద ఆయన బోధ వింది. రెండవదిగా ఏం చేసిందంటే ఆయన్ను ప్రార్థన చేసింది ఆయన పాదాల యొద్ద. మూడవదిగా ఏం చేసిందంటే ఆయన్ను ఆరాధించింది. ఎవరి ఇంట్లో అయితే, ఎవరి ఇల్లు అయితే యేసయ్య పాదాలు పట్టుకునే ఇల్లుగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే మీరు యేసయ్యతో ఒక సహవాసాన్ని కలిగి ఉంటారో, ఏ ఇంట్లో అయితే దేవునికి మీరు మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రతిరోజు వేకువజామునే లేచి మీ పసిపిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తారో, ఆ ఇంట్లో మరి చావు దూరం అయిపోతుంది, మరణం దూరం అవుతుంది. మరణం అంత సాధారణంగా రాదు. మీ ఇంట్లో ఏముంటుందంటే జీవం ఉంటుంది. ఎందుకంటే జీవాధిపతి అయిన యేసయ్యను మీరు కలిగి ఉన్న కారణాన్ని బట్టి మీ ఇంట్లో ఏమొచ్చేస్తుంది? జీవం వచ్చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నారేమో, ఒకవేళ చాలామంది మరి మా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు ఎంతో భయపడిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు నీవు గనక ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే వారిలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. హల్లెలూయా. బలహీనత వారి నుంచి విడిచిపోతుంది, అనారోగ్యం వారి నుంచి విడిచిపోతుంది. ఎందుకో తెలుసా? నీవు ఎవరి పాదాలు పట్టుకున్నావంటే ప్రభు పాదాలు పట్టుకున్నావు. ప్రభు పాదాలు పట్టుకున్నావు కాబట్టి మరి నీ ఇంట్లోనికి ఏమొస్తుందంటే మరి జీవం వస్తుంది. జీవాధిపతిని నువ్వు కలిగి ఉన్నావు. మూడవదిగా మనకు ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి ఎవరంటే మరి యేసయ్య ఎవరో చూడాలని ఆశ కలిగి ఆ వ్యక్తి ఏం చేశాడంటే మొదటిగా పరిగెత్తి చెట్టెక్కాడు. ఆ వ్యక్తి ఆశను చూసిన యేసయ్య వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి యేసయ్య అంటున్నటువంటి మాట, జక్కయ్య త్వరగా దిగిరావయ్యా. కొద్ది సమయమే ఈయనతో ఆయనకి సహవాసం. అప్పుడు యేసయ్య అంటారు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. మనం మొట్టమొదటి చదువుకున్న ఆంద్రేయ యేసయ్య ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను నీ ఇంట బస చేయవలసి ఉంది. వెంటనే ఆ జక్కయ్యను తన హృదయంలోనికి చేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితం ఏమైందంటే మారిపోయింది. ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రభువా. ఆ వ్యక్తి నిలవబడి అంతవరకు ఎక్కడెక్కడో నిలవబడ్డాడు, ఎలాగెలాగో జీవించాడు. అతని వల్ల ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకంటే ఇష్టానుసారంగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవాడు. అనేకుల్ని వారి పిండి ఆ కుటుంబాలు ఎంతో మరి ఆ వేదన ఆయన వల్ల అనేక కుటుంబాలు కూల్చేశాడు. ధనాశ కలిగినటువంటి వాడు. అతని వల్ల ఊరంతా కూడా ఎంతో బాధ చూసింది. అనేకులు ఆ బాధ తట్టుకోలేక చనిపోయారు ఆయన వల్ల. అలాంటి జీవితమే ఈ యొక్క జక్కయ్య జీవితం. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, యేసయ్య తన ఇంటిలోకి వెళ్ళాడో అతడు చెప్తున్నాడు, నేను ఎవరి యొద్దనైతే అన్యాయముగా తీసుకున్నాను మరలా వారికి 4 వంతులు చెల్లించేస్తానయ్యా. అంటే ఒకప్పుడు ఎవరంటే అన్యాయస్తుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను మరలా వారికి తిరిగి ఇచ్చేస్తాను, న్యాయవంతుడిగా మారుతున్నాడు. ఒకప్పుడు పాత జక్కయ్య, ఇప్పుడు మధ్యలో యేసయ్య, ఇప్పుడు ఇతను ఎవరు? కొత్త జక్కయ్య. మధ్యలో ఎవరు వచ్చేసారు? యేసయ్య వచ్చారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చారో ఆ వ్యక్తి అప్పటి వరకు కూడా ఆ వ్యక్తిలో ఏ మాత్రం కూడా సంతోషం లేదు. జక్కయ్య త్వరగా దిగిరా అన్నప్పుడు ఆశతో అతడు ఏమాడంటే త్వరగా దిగి వచ్చాడు. సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అప్పటి వరకు ఆయన ఇంట్లో సంతోషం లేదు, ఆయన హృదయంలో సంతోషం లేదు. ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడో, ఎప్పుడైతే తన ఇంటిలో యేసయ్యను చేర్చుకున్నాడో, యేసయ్య అంటున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గొప్ప రక్షణ. యేసయ్యతో కొద్ది సమయాన్ని ఆ వ్యక్తి గడిపాడు. కొంత సమయమే యేసయ్య మాట విన్నాడు. కొంత సమయమే యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ జక్కయ్య తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. మరి ఒక క్రొత్త జీవితాన్ని మరి యేసయ్య ద్వారా అతను పొందుకోగలిగాడు. తన అన్యాయాన్ని విడిచిపెట్టేశాడు.
యేసే కొరకు జీవించాలనుకున్నాడు. తన యొక్క ఆ ధనానంతా కూడా నేను మరలా ఇచ్చేస్తాను ప్రభు అని యేసే సన్నిధిలో ఒప్పుకున్నాడు. యేసే సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవునితో సహవాసం చేయడానికే ఇక్కడికి వస్తానని చెప్పుకుంటున్న మనము మన పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? మనలో ఉన్న కోపాన్ని, పాపం అంటే నేనేదో పెద్ద పెద్ద పాపాలు అన్నాం. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? సన్నిధికి రావటం గొప్ప విషయం కాదు, మొదట రావటమే గొప్ప విషయం. దేవుణ్ణి ఆరాధించడం గొప్ప విషయం కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించడమే గొప్ప విషయం. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదు. ఎవరైతే ఆయన అడుగు వాటినన్నీ కూడా ఇచ్చే దేవుడు అని ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే గొప్ప ప్రార్థనా పరులు. ఇటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి లేకపోవడం వల్ల ఏంటి చెప్పండి? అది పాపమే. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవడం కూడా అదేంటి చెప్పండి? పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. మనకు దేవుని సన్నిధికి రావటం తెలియకపోతే, ఆయన ఆరాధించడం తెలియకపోతే, ఆయన ఎలా ప్రార్థించాలో మనకు తెలియకపోతే అది కూడా ఏంటి చెప్పండి? పాపమే. పాపమే. కాబట్టి మనం పాపాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మన అవిధేయతను మనం విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. చికెన్ తిన్నప్పుడు మన పళ్ళల్లో గుచ్చుకుంటుంది, చిన్నదే, అది ఎంతే ఉంటుంది. వెంటనే 4 తిప్పి అది ఎప్పుడెప్పుడు అది బయటికి వెళ్ళిపోయి అంతవరకు, బయటకు వచ్చేంతవరకు కూడా దాంతో మనం చాలా ఇబ్బంది పడతాం. కంటిలో పడే చిన్న నలుసు పడినప్పుడు కళ్ళంటే నీరు కారిపోతూ ఉంటాయి. వానబిల్తో ఊదండి ఒకసారి, ఊదించుకుంటాం. ఎందుకంటే కళ్ళు అంతా మంట వచ్చేస్తూ ఉంటుంది, నీరు వచ్చేస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే బియ్యం ఏరుతూ ఉంటారో మీరు, ఆ బియ్యంలో ఉండేది ఇంత గడ్డే, ఇంత చిన్న రాయే. కానీ ఆ రాయి కనుక అన్నంలో వచ్చి మరి భర్త గారు ఆ ముద్ద పెట్టుకుందంటే కటక్కమని సౌండ్ వస్తే వెంటనే భార్య ఇంక ఇలా చూస్తాడు, కోపంగా చూస్తాడు. 2 కళ్ళు వేసుకున్నావు, కనీసం నీకు రాయి కనపడలేదా? చిన్న రాయే మనకింత కష్టాన్ని కలిగిస్తే, చిన్న ముక్కే మన పొలాలు ఇరుక్కున్న దానికి అంత మనం ఇదైపోతుంటే, మరి మన పాపం ఎలాగుంటుందంటే ఇంత రాళ్ళు ఉంటాయి. మన పాపాలు మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా. దేవుని సన్నిధిలో కూడా బయట సంగతి పక్కన పెట్టేస్తే ఇక్కడికొచ్చి కూడా దేవునికి ఆయాసకరంగా జీవించేవారు చాలామంది ఉంటారు. ఒక క్రమం లేని జీవితాలు, ఒక క్రమం లేని భక్తి, క్రమం లేని ప్రార్థన, స్థిరమైన నిర్ణయం ఉండదు. మన ఇష్టానుసారంగా ఆయన సన్నిధికి రావటం, మనకు కుదిరినప్పుడు రావటం, ప్రభు బలలో కూడా మనకి ఇష్టం వచ్చినప్పుడు చేయవేయటం, కష్టమైనప్పుడు మానేయటం. కరెక్ట్గా ఆదివారాలే ఫంక్షన్లు వస్తాయి, ఆదివారాలే ఆలస్యంగా వస్తాం. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? అవిధేయతే. ఈ చేదైన వేరు నాలో తీసే ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ ఆయనకి అయిష్టంగా మనం ఉంటే, చేదైన వేరు మనలో ఉంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? స్వస్థత ప్రభా, ఆరోగ్యం ప్రభా, నా భర్తను మార్చు ప్రభా, నా బిడ్డకు ఉద్యోగాన్ని ప్రభా, ఇల్లు కట్టుకుంటున్నాం ప్రభా. ఇవన్నీ ఆయనకు తెలుసు, ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. మీరు నా పిల్లలు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన కాదు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు మనమే ఒక ఆశీర్వాదముగా మారిపోయి బయటికి వెళ్ళాలి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నెమ్మది, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం కలిగిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆశీర్వాదం ఉండేటువంటి స్థలానికి మనం వచ్చాం. ఆశీర్వాదం ఉండే స్థలానికి మనం వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా వెళ్ళటం అనేది, అది నువ్వు ఇక్కడికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కాబట్టి మన మూల వాక్యము మరి దేవుని సన్నిధిలో నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దాదాపు ఇది ఎన్నో రోజు? 15వ రోజు. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వచ్చేవారు మీలో చాలామంది ఉన్నారు. మరి యేసయ్యతో ఒక ప్రత్యేకమైన సహవాసం నీకుందా? యేసయ్యతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని పొందుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఒక ప్రత్యేకమైన సహవాసం, ఈ సహవాసంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఒక సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించేటప్పుడు ఆయన్ని ప్రార్థన ఆలకిస్తున్నాడని విశ్వాసంతో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఆయన ద్వారా గొప్ప కార్యాలు మేలు నువ్వు పొందుకోగలుగుతున్నావా? అయితే ఈ ప్రార్థన కొడుకులు ఎందుకో తెలుసా? ఇప్పుడైనా సరే నీ పాత జీవితము, నీ పాపపు జీవితాన్ని నువ్వేం చేయాలి తెలుసా? విడిచిపెట్టి ప్రభా నీకు ఇష్టురాలుగా, నీ సాక్షి బిడ్డగా నేను జీవిస్తాను ప్రభు. ఎందుకంటే ఈ జీవితము నీవిచ్చిందేనయ్యా. ఒకప్పుడు లోకంలో
పాపములో, శాపములో, బంధకాల్లో ఉన్న నన్ను అయ్యా నీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా, నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు, నీ ప్రాణాన్ని ఇచ్చావు ప్రభా. ఈ జీవితము నీవిచ్చిందనయ్యా. ఎంతోమందికి లేదు ఈ గొప్ప భాగ్యం. ఎంతోమంది యవ్వన బిడ్డలు నశించిపోతున్నారు, బయట యవ్వనస్తులే చనిపోతున్నారు. బయట పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్న తల్లిని కత్తితో పీక కోసి చంపేసినటువంటి కన్న కుమారుడు, కన్న తల్లి తన ప్రియుడితో ఉంటే అడ్డొస్తుందని తన ప్రియుడితో కలిసి చంపేసినటువంటి కన్న కూతురు. ఇలాంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యవనస్తులు తయారైపోతున్నారు. ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి తెలుసా? భారముతో ప్రార్థించాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు. ఇంకా నువ్వే అయ్యా నేనే కాదు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తావనే తల్లి నీకు ఈ యొక్క సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థించేటువంటి మనము ఈ ప్రార్థనల ద్వారా దేవుని చిత్తం ఏంటి మన పట్ల, దేవుని చిత్తం ఏంటి, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా లేదా, ఆయనతో ఒక సహవాసాన్ని మనం కలిగి ఉన్నా లేదని మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని, అయ్యా నీకు ఇష్టరాలుగా నేను ఉంటాను ప్రభా, నీ సాక్షి బిడ్డగా నేను ఉంటాను ప్రభా అని యేసయ్యతో ఒక మాట చెప్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. వినిన మాటలను బట్టి మనమందరం కూడా తలలు వంచి యేసయ్యతో ఒక చిన్న మాట చెప్దామా? యేసయ్యతో నీ మాట చెప్దామా? అయ్యా మీకు స్తోత్రం. ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు ప్రభా, వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడారు ప్రభా. నా ఆత్మీయ జీవితము, నా భక్తి జీవితము అయా నీకు ఆయాసకరంగా ఉందేమో ప్రభా, దయతో క్షమించు ప్రభా, దయతో క్షమించేసయ్యా. నాయనా మీకే వందనాలు ప్రభా. నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తాను, ప్రార్థిస్తాను ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాను ప్రభా. మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా ఈ లోకములో పోరాడుటకు నాకు శక్తి సరిపదు ప్రభా. నా బలము నీవేనయ్యా. నా యజమానుడా మీకే స్తోత్రాలు. నాకు బలమును దయచే, ప్రార్థనాత్మ నాకు దయచే, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మీరు నాకు దయచేయను ప్రభా. నన్ను బలపరచండి యేసయ్యా. నీకు ఇష్టరాలుగా జీవిస్తాను ప్రభా అని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా? ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరం కూడా విశ్వాసముతో కన్నీటితో చెప్పండి, ప్రభుతో చెప్పండి, ఒప్పుకుందాం. అయ్యా నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తాను ప్రభా, నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తాను ప్రభా. నా యజమానుడు నీవేనే యేసయ్యా. అయ్యా నిన్ను మాత్రమే నేను కొలుస్తాను యేసయ్యా. మీకే స్తోత్రాలు, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా ఆ రీతిగా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా, నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. అందరం కూడా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. చెప్తామా? నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా. అరచేతిలో చెక్కుకున్నవాడా, అరచేతిలో చెక్కుకున్నవాడా, ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే గొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే గొలుతునేసయ్యా. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. మా యజమానుడు నీవేనయ్యా. అయ్యా ఇక నుండి నిన్ను మాత్రమే మేము కొలుస్తాం, నిన్నే సేవిస్తాం, ప్రార్థిస్తాం, నీకు ఇష్టలుగా నీ సాక్షులుగా మేము జీవిస్తాం ప్రభని
ఎంతమంది బిడ్డల తీర్మానం తీసుకుని ప్రార్థిస్తున్నారు? దేవుడి రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఆలకిస్తుండగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.